వీక్షకులందరికీ నమస్కారం. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత గల్ఫ్ దేశాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు క్రూడ్ ఆయిల్ లేక, గ్యాస్ లేక అల్లాడుతూ ఉన్నాయి. దాదాపు 74 దేశాలు ఈ యుద్ధ ప్రభావం అనుభవిస్తూ ఉన్నాయి. ఇక మనం శ్రీలంకలో కనుకైతే లీటర్ పెట్రోల్ 365 రూపాయలకు పోయింది. వారంలో 4 రోజులే పని దినాలు ఇచ్చారు. ఎందుకంటే ఆ వాహనాలన్నీ బయట తీయడం వల్ల ఎక్కువ ఇంధనం తీసుకోవాల్సి వస్తుంది, ఇంధనం దొరకడం లేదు. పాకిస్తాన్లో అయితే పెట్రోల్ కోసం పెట్రోల్ బంకుల్లో కాల్పులే చేసుకుంటా ఉన్నారు. ఇక అవన్నీ అరాచక రాజ్యాలు. ఇక భారతదేశంలో ఇంధన భద్రత ఎలా ఉంది అంటే పెట్రోల్, డీజిల్కి 2 నెలల వరకు ఎలాంటి సమస్య లేదు. అయితే వాణిజ్య గ్యాస్ విషయంలో మాత్రం ఇప్పటికే షార్టేజ్ వచ్చింది. గృహ వినియోగానికి మాత్రం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. దానికి కూడా సిలిండర్ల కోసం చాలామంది ఎగబడుతూ ఉన్నారు. ప్యానిక్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ అమెరికాని కొట్టిన దెబ్బ అమెరికాకి దిమ్మ తిరిగి షాక్ అయిపోయింది. ప్రపంచం మొత్తం ట్రేడింగ్ డాలర్లో జరుగుతూ ఉంది. ఆ డాలర్ కూడా అమెరికా డాలర్. ఏ దేశంతో వ్యాపారం చేసుకున్న డాలర్లలో చెల్లింపులు జరుగుతూ ఉన్నాయి. దీంతో డాలర్ కొండెక్కి కూర్చుంది. $1కి 90 రూపాయల పైన ప్రస్తుతం మార్కెట్లో మంద నడుస్తూ ఉంది. అంటే డాలర్ అంత స్ట్రాంగ్గా ఉండి రూపాయి అంత వీక్ అయిపోయింది. స్వతంత్రం వచ్చిన కొత్తలో $1కి 2 రూపాయలు, 3 రూపాయలు ఉండేది. ఆ సమయంలో అమెరికాకు పోయి భారతీయులు ఉద్యోగాలు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మన కరెన్సీ వాళ్ళ కరెన్సీ దగ్గర పెద్ద వేరియేషన్స్ లేవు కాబట్టి. తాజాగా అమెరికా డాలర్ మీద ఇరాన్ కొట్టిన దెబ్బకి అమెరికా షాక్ అయింది. ఎవరైతే డాలర్తో కాకుండా చైనా యువాన్తో కరెన్సీతో చెల్లింపులు చేస్తారో వారి యొక్క చమురు నౌకలు, గ్యాస్ నౌకల్ని మేము హార్ముజ్ జలసంధి నుంచి సేఫ్గా వదిలేస్తాము అని ఇరాన్ ప్రకటించింది. దీంతో చాలా దేశాలు చైనా యొక్క యువాన్ కానీ ఇతర కరెన్సీలు అంటే అమెరికా డాలర్ కాకుండా ఇతర కరెన్సీల్లో చెల్లింపులు చేసేందుకు ముందుకు వస్తా ఉన్నాయి. దీంతో డాలర్ బాగా వీక్ అయిపోయింది. ఇప్పటికే రాబోయే రోజుల్లో మరింత వీక్ అయిపోయే అవకాశం ఉంది. ఇక హార్ముజ్ జలసంధి దగ్గరకు వెళ్ళడానికి అమెరికా కూడా సాహసం చేయడం లేదు. మరి అమెరికా ఇంత అత్యాధునిక ఆయుధాలు కలిగి ఉండి కూడా హార్ముజ్ జలసంధిని ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోతా ఉంది? ఇరాన్ దగ్గర అత్యాధునిక క్షిపణులు ఉన్నాయి, అవి ఇంకా బయటికి తీయలేదు. ఇక ఆత్మాహుతి దాడులు చేసే డ్రోన్లు, వేలాది బోట్లు, క్షిపణులతో కూడిన బోట్స్, వేలాది బోట్లు, జలంతర్గాములు కూడా ఒకేసారి 300 క్షిపణులతో కూడిన బోట్లు వదిలితే ఆ జలంతర్గామి కూడా మహా అయితే ఒక 10-15 నాశనం చేస్తుంది, కానీ మొత్తాన్ని ధ్వంసం చేయలేదు. అందుకే అబ్రహం లింకన్ లాంటి ప్రపంచంలోనే అత్యాధునిక యుద్ధ నౌక దాదాపు 200 యుద్ధ విమానాలకు ప్లేస్ కల్పిస్తూ ముందుకు సాగే యుద్ధ నౌక కూడా హార్ముజ్ జలసంధిని టచ్ చేయలేకపోతాం. తాజాగా డాలర్ మీద ఇరాన్ కొట్టిన దెబ్బతో అమెరికా వెలవెల్లాడిపోతా ఉంది. ఇప్పటికే రష్యా పుంజుకుంటా ఉంది. ప్రపంచంలో అన్ని దేశాలకి రష్యా చమురు, గ్యాస్ సప్లై చేస్తూ ఉంది. ఇరాన్ 4 సంవత్సరాలుగా ముందస్తుగా ప్రణాళిక వేసుకుంది. రష్యా నుంచి, చైనా నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు దిగుమతి చేసుకుంది. ఆ ఆయుధాలు నిదానంగా బయటకు తీస్తూ ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున భీకర దాడులు చేస్తున్నా కూడా ఏమాత్రం చర్చలకు కూడా రావడం లేదు ఇరాన్. దీంతో యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం లేదు. అమెరికాని అన్ని విధాలుగా వాణిజ్యంగా దెబ్బతీసేందుకు, డాలర్ని పతనం చేసేందుకు హార్ముజ్ జలసంధిలో అమెరికా యుద్ధ నౌకలు కానీ అమెరికా పట్టు రాకుండా ఇరాన్ జాగ్రత్తలు పడతా ఉంది. హార్ముజ్ జలసంధిని ట్రంప్ రాబోయే 2-3 నెలల్లో అయినా కనీసం స్వాధీనం చేసుకుంటాడా లేదా అనే దాని మీద ఈ యొక్క వార్ ఒక కీలక మలుపు తిరగబోతా ఉంది. హార్ముజ్ జలసంధి ఇరాన్ చేతిలో ఉన్నంత కాలం అమెరికా ప్రత్యక్షంగా ఇరాన్ మీద గెలవచ్చు, కానీ ఇరాన్ భూభాగం మీద అడుగుపెట్టే అవకాశం ఏమాత్రం లేదు. రాబోయే కొద్ది గంటల్లో ఒక కీలక అప్డేట్ రాబోతా ఉంది. ఆ అప్డేట్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.